స్వస్థత అందించాడు. ముందుపడంతగా కాబోయినా ఆయన మాతాలో ఆయన కోసమే, ఆయన క్షేమం కోసమే ఈ యొక్క ప్రార్థన అండి. దేవునికి కృతజ్ఞత తెలియజేయాలని మా ఆత్మీయులు కుటుంబ సభ్యులను మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక బలమైన ఆరాధన, ఈ ఇంట్లో ముఖ్యంగా బలమైన ఆరాధన, ఈ ఇంట్లో ఏమైతే ఒడిదుడుకులు ఉన్నాయో, ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఏమైతే మాకు విరోధంగా పోరాడుతున్న ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మీ అందరి యొక్క ప్రార్థనతో మా ఇంటి నుంచి అవన్నీ తొలగిపోవాలని, మాకున్న ప్రతి ఒక్క సమస్యని కూడా ఏమైతే సమస్య తొలగిపోవాలని మీ యొక్క అందరి ప్రార్థనలో పెట్టండి. ఈ యొక్క ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంకొక విషయం కూడా చెప్పాలి. మరి నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 అబ్బాయిలు, బాబు పెద్దోడు గురించి తెలుసు. రెండవ విషయం గురించి చెప్తాను. బాబు గారిని డెలివరీకి వెళ్ళిన తర్వాత డెలివరీ రాజమండ్రిలో అయిందండి. ఇంటికి తీసుకొచ్చేసాం, బాగానే ఉంది. ఒక 4 నెలల తర్వాత అమ్మాయికి ఆపరేషన్ చేయించిన టైంలో మాత్రం కొద్దిగా అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడిందండి. ఎందుకంటే ఆపరేషన్ చేస్తారు కదా, చేసిన తర్వాత అమ్మాయికి నేను మామూలు పోయినాను కానీ స్వరూప్ బాబా అండి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ లోపల ఈ అమ్మాయికి బ్లీడ్ అవుతుంది, అది పుట్లు సరిగ్గా సెట్ అవ్వలేదని అంటే మా అత్తమ్మ గారు వాళ్ళు చూసుకొని బాగానే వెంటనే డాక్టర్ గారు వాళ్ళకి చూసుకొని సెట్ చేసిండు. ఆ విషయంలో కూడా మరి దేవుడు చాలా కార్యం చేశాడండి. మరి నిజంగా అమ్మాయికి ఏమైనా ఆ సందర్భంలో ఏమైనా అయ్యి ఉంటే కనుక ఆ టైంలో డాక్టర్లు అందరూ అవుట్ టైం అనమాట, ఇంటికి వెళ్ళిపోయే టైం అనమాట. అలాగా ఆ టైంలో ఆ సందర్భంలో కూడా మరి మా మిస్సెస్ విషయంలో కూడా దేవుడు చాలా కార్యం చేశాడండి. మరి ఆ దేవుడికి ఆ విధంగా మేము ఎంతో కృతజ్ఞత తెలపాలి. సో మరి ఈ యొక్క సమయం అందు మరి నాకు సాక్ష్యం నాకు పాస్టర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కోసం, నాన్నగారి కోసం, మా అందరి కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో పెట్టాలని మా సంఘానికి, ఆత్మీయులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడి బలపరిచి దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నానండి.